మాకు ఏదన్నా సాక్ష్యం ఉంటే చూపించు ప్రభు అంటే ప్రభు అన్నాడు, ఆ రాకడ గడియ దగ్గరలోనే ఉండడానికి మొట్టమొదటి సాక్ష్యము యుద్ధాలు జరిగితే ఇరాన్ ఇరాక్, పాలస్తీనా ఇజ్రాయెల్ కొట్టుకుంటాదని లేదు. ఆ రాకడ దగ్గరలోనే ఉంది అనడానికి ఒకరి మీద ఒకరు దొమ్మిగా పడిపోతారని లేదు. రాకడ దగ్గరలోనే ఉండడానికి ఫస్ట్ సైన్ ఏంటో తెలుసా? మోసపరిచే దుర్బోధలు ఎక్కువైపోతే దట్ ఈజ్ సైన్. గుర్తుపెట్టు. ఎంత భయం లేడతానండి, అడ్డు అదుపు లేదు. యూట్యూబ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఇంత వేగంగా పరిగెడుతున్నప్పుడు, సైన్స్ ఇంత పురోగభివృద్ధిని సాధిస్తున్నప్పుడు, మీమ్స్ మీద మీమ్స్ దేవుడిని ఎరగని వాడు చేస్తున్నప్పుడు భయం లేకుండా మళ్ళీ అడుగుతున్నాను, వాడు మీమ్ చేస్తున్నాడని కాదు, ఈడెవడేమన్నా పర్లేదు, లోకమేమన్నా పర్లేదు, సైన్స్ ఏమన్నా పర్లేదు. ఈ పులిపేట మీద నిలబడినప్పుడు ఎవడరా ఇక్కడ గంట మెసేజ్ చెప్పింది అన్నప్పుడు నా దేవుడికి నేను చెప్పాలి, మై లార్డ్ నేనే చేశాను ప్రసంగం అని చెప్పాలి. ఆ రెఫరెన్స్ ఎందుకు అలా చెప్పావంటే సత్యవాక్యమును సరిగ్గా విభజించాను ప్రభు అని ధైర్యము కలిగి చెప్పాలి. చెప్పగలరా? ఈ కల్ట్ స్పీకర్స్ చెప్పగలరా? ఒక అర్థం తెలియదు, ఒక కాలం తెలియదు, ఒక సందర్భం తెలియదు. అరే ఇది దీనికి ఉపయోగించకూడదన్న ఇంకిత జ్ఞానం లేదు. ఇంత భయం లేకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? మనీ 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 మనీ. తిమోతి పత్రికలో చెప్పాడు, చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి ఏమనుకున్నారట? గొప్ప లాభం అనుకుని. దైవభక్తిలో లాభాలు ఉన్నాయి, దైవభక్తిలో లాభాలు ఉన్నాయి. మనీ మనీ మనీ, డబ్బు కోసమే, డబ్బు కోసమే గడ్డి తింటారు. డబ్బు కోసం సీము నెత్తురు సిగ్గు పిడియం ఏముండదు. అరే వాక్యాన్ని ఇలా అడ్డగోలుగా తిప్పుతారు. రేపు పొద్దున్న దేవుడు అడుగుతారంటే దేవుడు ఎప్పుడు అడుగుతాడో తర్వాత చూద్దాం. ముందు మన మంద ఎక్కడికి పోకుండా చెప్పండి, మనం